ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణలో భాగంగా మనం 236, 237 లీలలు చెప్పుకుందాం. ముందుగా 236. వెంకయ్యని నమ్మితే కొండంత అండ కదయ్యా. 2వ భాగం. శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో పిచ్చమ్మ గొలగమూడిలో తన ఇంట్లోకి చేరింది. తర్వాత తన 6 పిల్లలను అక్కడే చదివించుకుంటూ ఉంది. స్వామివారి బట్టలు, తులసవ్వ బట్టలు ఉతుకుతూ ఆశ్రమంలో ఉండి అన్నం కూరలు తెచ్చుకొని అక్కడ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. రోజు ఆశ్రమానికి వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టే అన్నం కూరలే ఆ కుటుంబానికి ఆహారం. ఒకరోజు సాయంత్రం పిచ్చమ్మ అన్నం కోసం బుట్ట తీసుకుని వెళ్ళింది. అక్కడ ముదిగేడు వాస్తవ్యురాలు కోడూరు వెంకమ్మ ఉంది. ఆమె అందరూ తిన్న తర్వాత మిగిలితే పెడతాలి అని వెళ్ళి తన పని తాను చూసుకుంటూ ఉంది. చాలాసేపు పిచ్చమ్మ ఎదురు చూసింది, కానీ వెంకమ్మ పిలవలేదు, పెట్టలేదు. ప్రతిరోజు స్వామి దగ్గర భజనలో పిచ్చమ్మ కూడా వెళ్ళి కూర్చొని భజన చేసేది. ఆ రోజు అన్నం పెట్టకపోవడంతో ఖాళీ బుట్ట తీసుకుని వచ్చి స్వామివారి భజనలో కూర్చుంది. భజన బాగా జరిగింది. భజన అయిపోగానే ప్రసాదం పంచిపెడుతున్నారు. ఆ రోజు శనగ గుగ్గిళ్ళు పంచిపెడుతున్నారు. అందరూ తీసుకొని పిచ్చమ్మకు కూడా పెట్టారు. పిల్లలకు తీసుకెళ్ళు అని గుగ్గిళ్ళు, కొబ్బరి చిప్పలు, అరటిపండ్లు అవన్నీ కూడా పిచ్చమ్మకిచ్చారు. అవన్నీ బుట్టలో పెట్టుకుని ఇంటికి వచ్చి భర్తకు పిల్లలకు పెట్టి తాను తిని మంచినీరు త్రాగి పడుకున్నారు. పిచ్చమ్మ బుట్ట తీసుకుని గడప దగ్గర నిలబడి ఉంది. వెంకమ్మ పట్టించుకోలేదు. స్వామివారు గమనించి వెంకమ్మను పిలిచి చీవాట్లు పెట్టి చింతమైళ్ళే తీసుకొని 4 దెబ్బలు కొట్టారు. నీ బాబు సొమ్మనుకున్నావా, ఆమెకు పెట్టు అన్నారు. స్వామి కొట్టకండి, పెడతా అని అంటూ లేచిందామె. అలా స్వామివారు ఆమెకు స్వప్నంలో కనిపించి ఇలా తగిన బుద్ధి చెప్పారు. గత రాత్రి పిచ్చమ్మకు అన్నం పెట్టకుండా పంపినందుకు స్వామి స్వప్నంలో ఆమెకు కనిపించి ఇలా దండించారన్నమాట. పిచ్చమ్మ కుటుంబానికి కావలసిన ఆహారం ప్రసాదంగా పెట్టి ఆ పసిబిడ్డల ఆకలి తీర్చారు స్వామి. ఆ రాత్రి స్వప్నం వచ్చి ఉలిక్కిపడి వెంకమ్మ లేచినప్పుడు నాగయ్య, తులసవ్వ, వక్కవ్వ అందరూ ఉన్నారు. ఆ వెంకమ్మ అన్న మాటలు విని విషయం అర్థం చేసుకుని స్వామివారు ఏదో లీల చేశారనుకున్నారు వాళ్ళంతా. మరునాడు ఉదయాన్నే వెంకమ్మ బుద్ధి తెచ్చుకుని వక్కవ్వను పంపించి పిచ్చమ్మకు కబురు పంపి సద్దెన్న ఉంటే ఆమెకు బుట్ట నిండా పెట్టి పంపింది. అప్పుడు నాగయ్య, తులసమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఊరిలో నుండి భిక్షాన్నం రాగానే ముందుగా నీకు పెట్టిన తర్వాత అందరికీ పెట్టమని స్వామివారు రాత్రి చెప్పారు. నువ్వు వచ్చి నీ బిడ్డలకు సరిపడా అన్నం తీసుకెళ్ళవచ్చు అని నాగయ్య చెప్పాడు. అప్పటి నుంచి పిచ్చమ్మ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి వాళ్ళ కుటుంబానికి సరిపడా ఆహారం స్వామివారి ఆశ్రమం నుండి తీసుకెళ్ళేది. పేదరాలైన పిచ్చమ్మ పట్ల స్వామి చూపిన ఈ కరుణ అసామాన్యం కదా. ఒకసారి పిచ్చమ్మ చిన్న కూతురు శ్యామల స్వామివారి గుండం దగ్గర పిల్లలతో ఆడుకుంటూ వెళ్ళి గుండంలో పడిపోయింది. అయినప్పటికీ ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపను బయటకు తీశారు. ఒంటి మీద ఎక్కడా కాలిన గుర్తులే లేవు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఆ భక్తురాలిని కష్టాల నుంచే కాదు, ఆమె బిడ్డను కాలే మంటలలో పడకుండా కూడా కాపాడారు స్వామి. ఇంకొకసారి గొలగముడి వచ్చే బస్సు మీద నుండి పిచ్చమ్మ భర్త మూట దించుతూ వెనక్కి విరగబడిపోయాడు. నడుములు విరిగి ఎందుకు పనికిరాడనుకున్నారు అందరూ. స్వామివారి అనుగ్రహంతో అతను వెంటనే లేచి నిలబడ్డాడు. అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్వామివారికి ఆమె చేస్తున్న సేవకు ప్రతిఫలంగా స్వామి ఆమెకు సౌభాగ్యాన్నిచ్చారు. పిచ్చమ్మకు ఒకసారి ఆరోగ్యం బాగాలేక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఆమె భర్త ఆమెకు తెలియకుండా వాళ్ళ 3వ అమ్మాయిని తన మేనల్లుడికిచ్చి వివాహం జరిపించాడు. ఆ పిల్ల వయస్సు అప్పుడు పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు. అతను కూడా తాగుబోతు. పిచ్చమ్మ ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని తులసవ్వ దగ్గర ఆ పిల్లను ఉంచింది. ఆ పిల్ల మెడలో ఉన్న తాళిబొట్టు తీసేసి స్వామి దగ్గర పెట్టింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్ల పెద్దదయింది. అతను త్రాగుడు అలవాటు మానేసి వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళి బుద్ధిగా కాపురం చేసుకున్నాడు. అలా స్వామివారు ఆమె కూతురు కాపురాన్ని కూడా చక్కదిద్దారు. తర్వాత కొన్ని రోజులకు 5వ పిల్లను చూసిన పిచ్చమ్మ తరపు బంధువులు ఇష్టపడి ఎటువంటి కట్నం లేకుండా పెళ్లి ఖర్చు కూడా వాళ్లే పెట్టుకుని పెళ్లి జరిపించారు.
అదే ఇంట్లో వాళ్ళ పెదనాన్న కొడుకు ఆఖరి పిల్లను కూడా కట్నకానుకలు లేకుండా చేసుకున్నాడు. అంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా స్వామివారే సూత్రధారిగా ఉండి జరిపించారన్నమాట. పిచ్చమ్మ స్వామివారి మీద విశ్వాసంతో వారి సేవ చేస్తూ జీవించింది. స్వామివారి అనుగ్రహంతో 6 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. అందరూ సుఖంగా జీవిస్తున్నారు. గొలగముడి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త కూడా దురలవాట్లు మానేసి కష్టపడి పనిచేస్తూ బాధ్యతగా ప్రవర్తించాడు. స్వామివారి వస్త్రాలు ఉతికేటప్పుడు గంధపు పరిమళాలు వెదజల్లుతూ ఉండేవని ఆమె తన అనుభవాన్ని చెప్తూ, స్వామివారి అండతోనే మా సంసారం నెట్టుకు రాగలిగాను. స్వామివారు మాలాంటి వారి కోసం పైనుండి దిగివచ్చిన శ్రీమన్నారాయణమూర్తి అని ఆనంద బాష్పాలతో స్తుతించింది. స్వామివారి అనుగ్రహంతో తరించిన ఆ కుటుంబం అంతా నిత్యం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. 237 వరాల దేవుడు. పెనబర్తి గ్రామంలో నివసించే మద్దిశెట్టి సోమయ్య, రంగమ్మ దంపతులు స్వామివారి పట్ల అత్యంత భక్తి విశ్వాసాలతో ఉండేవారు. స్వామివారు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించేవారు, గుండం వేసేవారు. ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సుమారుగా 1957వ సంవత్సరంలో 8 సంవత్సరాల వయసున్న వీళ్ళ చిన్న కొడుకు వెంకట నరసయ్యకు జ్వరం వచ్చింది. స్వామి మంత్రించారు. అతని జ్వరం తగ్గిపోయింది. అప్పటి నుండి వెంకట నరసయ్య కూడా స్వామివారి భక్తుడయ్యాడు. ఒకరోజు తెల్లవారుజామున సోమయ్య కండలేరుకు స్వామివారితో కలిసి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. అయ్యా, నువ్వు ఇక్కడే ఉండయ్యా అని స్వామి నీటిలో చాలా లోతు ఉన్న చోటికి వెళ్ళారు. అంత లోతు నీటిలోకి ఎలా వెళ్ళారో సోమయ్యకు అర్థం కాలేదు. ఆ సమయంలో స్వామివారు నీటి మీద పైపంచి పరిచి కూర్చుని తూర్పు వైపు ఉదయించే సూర్యుని ఎదురుగా ధ్యాన నిమగ్నులయ్యారు. ఆ అరుణకాంతిలో ధ్యానం చేసుకుంటున్న స్వామివారి రూపం బంగారు ఛాయతో దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలు, వీణుల విందుగా స్వామివారికి సుప్రభాతం పాడుతున్నట్టుగా ఉంది. ఆ దృశ్యం చూసి సోమయ్య తన్మయత్వం చెందాడు. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు తను ధరించిన బట్టలు తానే శుభ్రం చేసుకుని గాలిలో వేయగానే అవి ఆరిపోయాయి. వారు మరలా పొడి బట్టలు ధరించి బయలుదేరారు. అంతా ఒక మాయలాగా జరిగింది. సోమయ్య స్వామివారు వచ్చినప్పుడు వారితో కలిసి ఉండేవాడు. ఇద్దరూ కలిసి పెంచెల కొన వెళ్తుండేవారు. 1960వ సంవత్సరంలో స్వామివారి ఆశీర్వాదంతో 200 రూపాయలకు ఎకరం 6.50 సెంట్ల పొలం కొన్నాడు. ఆ పొలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చిన్న కొడుకు వెంకట నరసయ్యతో కలిసి సోమయ్య స్వామివారిని తీసుకొని పొలానికి వెళ్ళాడు. స్వామివారు పొలం మధ్యలో కూర్చున్నారు. వెంకట నరసయ్య స్వామివారికి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామికి హారతిచ్చాడు. సోమయ్య బావికి గుర్తుపెట్టమని స్వామిని అడిగాడు. స్వామివారు తన దగ్గరున్న పంగకర్ర ఇచ్చి దక్షిణం 3 కర్రల అవతల పడమర 1 కర్ర వదిలిపెట్టి తూర్పు దిశకు మీ ఇష్టం వచ్చినంత ముందుకు జరిగి బావి తవ్వుకోమని గుర్తుపెట్టించారు. వెంకట నరసయ్య, ఎందుకు స్వామి ఇలా 3 కర్రల అవతల గుర్తుపెట్టారు? ఇక్కడ తవ్వితే ఏమవుతుంది అని అమాయకంగా అడిగాడు. అయ్యా, చట్టు పడుతుంది, ఇక్కడ నీరు లేదు అన్నారు స్వామి. స్వామివారికి భూమి లోపల ఏముండేది కూడా తెలుసునని అతను చాలా ఆశ్చర్యపోయాడు. బావి పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగితే, అయ్యా, అది గవర్నమెంట్లో కలుస్తుంది అని చెప్పారు స్వామి. ఏ పంట వేయమంటారు స్వామి అని అడిగితే, మామిడి మొక్కలు పెట్టి చుట్టూ కంపలో చింతగింజలు చల్లండి అని స్వామి చెప్పారు. కానీ వీళ్ళు మామిడి, నిమ్మ, చీనీ చెట్లు మాత్రమే పెట్టారు. బావి సంగతి స్వామి చెప్పినట్లుగా కండలేరు రిజర్వాయర్ కట్టేటప్పుడు ముంపు ప్రాంతం క్రింద పోయింది. అది పొలం కూడా స్వామివారు చెప్పిన మామిడి చెట్ల వరకు దక్కింది. ఎకరం 4.85 సెంట్లు గవర్నమెంట్ వారు తీసుకున్నారు. 1.65 మాత్రమే వాళ్ళకు మిగిలింది. స్వామివారు చెప్పినట్లు చింత చెట్లు కూడా వేసి ఉంటే ఇంకా ఎక్కువ నష్టపరిహారం లభించుండేది వాళ్ళకి. ఆ విధంగా స్వామి చెప్పిన మాట అక్షరాలా జరిగింది. వెంకట నరసయ్య నెల్లూరులో బంధువుల ఇంట్లో ఉండి చదువుకునేవాడు. అప్పుడప్పుడు గొలగముడు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవాడు. వెంకట నరసయ్య నెల్లూరులో బయలుదేరగానే తులసభతో స్వామివారు, అమ్మా, ఈరోజు సోమయ్య చిన్న కొడుకు వస్తున్నాడు, అన్నం ఎత్తిపెట్టు అని చెప్పేవారు. అతను రాగానే స్వామివారిని దర్శించుకుని తులసభ దగ్గరికి వెళితే, అయ్యా, నువ్వు వస్తున్నావని స్వామివారు ముందుగానే చెప్పారులే, నీకోసం అన్నం తీసిపెట్టాను అని తులసభ అతనికి చెప్తుంటే అతను ఆశ్చర్యపోయేవాడు. స్వామివారికి తెలియంది లేదు.
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో అన్నీ తెలిసిన సర్వజ్ఞులు. 1972లో చదువు పూర్తయిన తర్వాత వెంకట నరసయ్య వాళ్ళ స్వగ్రామంలో బంధువులమ్మాయిని చూసి ఇష్టపడి ఆ అమ్మాయిని చేసుకోవాలని పట్టుబట్టాడు. సోమయ్య వెళ్ళి మాట్లాడాడు. ముహూర్తాలు పెట్టుకున్నారు. కార్డులు కూడా అచ్చువేయించారు. తండ్రి కొడుకులు కలిసి గొలగముడి బయలుదేరి వచ్చారు. స్వామివారికి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నందుకు సోమయ్య బాధపడుతూ స్వామి ముందు మౌనంగా కూర్చున్నాడు. అయ్యా, పిల్లాడు మిమ్మల్ని కలిసి పెళ్లి విషయం అంటూ ఉండగానే స్వామివారి మధ్యలో అందుకొని, అయ్యా, అన్నీ ముగించుకొని వచ్చాక నేను చేసేదేముంది అన్నారు. స్వామివారికి విషయమంతా తెలిసిపోయిందనుకున్నాడు వెంకట నరసయ్య. మీరున్నారనే ధైర్యంతోనే ఇదంతా చేశాను స్వామి అన్నాడు. అయ్యా, నీకు మీ ఊరికి 10 మైళ్ళ తర్వాత సంబంధం అయితే బాగుంటుంది, లేకపోతే కష్టాలు పడతావు అన్నారు స్వామి. స్వామి, నేను మా మామయ్య పెద్ద కూతుర్ని కావాలని చేసుకుంటున్నాను. ఆయనకు 5 ఆడపిల్లలు. ఇప్పుడు ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత వద్దంటే ఆ కుటుంబం మొత్తానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను కదా. ఆ పాపం నాకు తగులుద్ది. ఎంత కష్టమైనా నేనే అనుభవిస్తాను. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నాకు మీరే దిక్కు అని చేతిలో చేయి వేసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అతని ప్రార్థన విని, అయ్యా, పైవాళ్ల ఖర్చీ పెడదాంలే అయ్యా అన్నారు స్వామి. స్వామి మీద నమ్మకం ఉంచి వెంకట నరసయ్య ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. 5వ నెలలో నీళ్ల కోసం నేలబావి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అనుకోకుండా ఆ నేలబావి చుట్టూ ఉన్న గోడలు విరిగి పడిపోయాయి. పెద్దగా శబ్దమైంది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారు. ఆమె కళ్ళ ముందు 1 అడుగు దూరంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదం జరిగింది. చూసిన వాళ్ళందరూ, ఏ దేవుడో నిన్ను కాపాడారు అన్నారు. స్వామివారి అనుగ్రహంతో త్రుటిలో ఆ ప్రమాదం నుంచి ఆమె రక్షింపబడింది. వెంకట నరసయ్య దంపతులకు 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు కలిగారు. ఆఖరిసారిగా మగపిల్లాడు పుట్టాడు. అతను పుట్టిన తర్వాత కళ్ళు తెరవలేదు. స్వామివారు పెనబర్తి వచ్చినప్పుడు తెచ్చి చూపించారు. స్వామివారు చూసి చేతితో తాకారు. అతను కళ్ళు తెరిచాడు. ఆ విధంగా ప్రతి విషయంలో అండగా ఉండి వరాల దేవుడిగా ఆ ఆలుమగలను అనుగ్రహించారు స్వామి. తన మాట నిలబెట్టుకున్నారు. వారు నిత్యం స్వామిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. తరువాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.